అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తుంటే ఒక అమ్మాయి తమిళనాడులో ఒక్కళ్ళకి తెలియకుండా ఇంకొకరిని 50 మందిని పెళ్లి చేసుకుందంట సార్. ఆవిడ వయసు 30 కానీ పైన ఉండొచ్చు. ఒక ఆధార్ కార్డు త్రూ ఎవరైతే లాస్ట్ కేసు పెట్టాడో ఆయన ఆవిడ యొక్క అడ్రస్ని, ఆవిడ యొక్క మాజీ భర్త పేరుని కనుగొని అప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఆరా తీస్తే అందులో IPS IAS అధికారులు కూడా ఉండటం సిగ్గుచేటు అనమాట. వాళ్ళు బయటికి రాలేక సిగ్గుతోటి ఆవిడ గురించి ఎక్కడ చెప్పుకోలేదన్నమాట. సో ఆడవాళ్ళకు కూడా ఇట్లా చేస్తే ఏమైనా సెక్షన్లు ఉంటాయా? ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదమ్మా. ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో ఉన్న ఒక సెక్షన్ని రద్దుపరిచారు. దాని ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి మానవ సంబంధాలు కాబట్టి ప్రేమానురాగాలు లేకపోతే ద్వేషాలు కానీ అది మనసుకు సంబంధించినవి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే అందమైన వ్యక్తులు కానీ పరిస్థితుల వల్ల కానీ అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అవడం అనేది సివిల్ చర్య, అంటే సివిల్ రాంగ్, క్రిమినల్ రాంగ్ కాదు. ఏదో నేరస్థ పొడవడం కానీ దొంగతనం కానీ అట్లా కాదు. కాబట్టి ఒక నేరం చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో చేశారు కాబట్టి అలా అక్రమ సంబంధాలని వాటిని క్రిమినల్ చట్టాల ద్వారా పనిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ సెక్షన్ని రద్దుపరిచారు, తీసేశారు. ఇప్పుడు నేను ఈ మధ్య కూడా చాలా మంది నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించి అనురాగంగా ఉన్నారు. వాడు ఏ పరిస్థితులైనా కానీ ఏదో తెలిసో తెలియక 1-2 సార్లు తప్పు చేసి వాడిని క్షమించవచ్చు. కానీ వాడు కావాలని పదే పదే అక్రమ సంబంధాన్ని వీళ్ళ ముందలే చెప్పి మరీ చేసే ఆ పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి వాడితో మీకు ఎందుకు అసలు వాడికి విడాకులు ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇందాక చెప్పాను మీకు విడాకులు ఇవ్వడం ఇప్పుడు సెక్షన్ 24, 25 అని ఆ 2 సెక్షన్ల కింద హిందూ చట్టం ఏం చెప్తుందంటే భర్త కానీ భార్య కానీ ఒకరి మీద ఒకరు ఎవరి పరిస్థితులను బట్టి కాంపన్సేషను, హౌసు, అదర్ ఫెసిలిటీస్ ఇవన్నీ క్లెయిమ్ చేసి అడగచ్చు. కేవలం భార్యకే భరణం కట్టాల్సిన పని లేదండి, భార్య కూడా భర్తకి భరణం కట్టాల్సిన పరిస్థితి కూడా చట్టంలో ఉంది. ఇప్పుడు అయోధ్య వర్సెస్ అయోధ్య కేసు అని కానీ కలెక్టర్ వర్సెస్ కండక్టర్ అని చెప్పి ఒక కేసు, దాంట్లో భార్య కలెక్టరు భర్త కండక్టరు. భార్య చేసిన తప్పులకి భర్త ఇబ్బంది పడి కేసేసి భరణం పొందాడు. సో భరణం అనేది లేకపోతే పర్మనెంట్ స్టేటస్కి సంబంధించింది ఎంత ఇవ్వాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఇది అమ్మాయి చేశారా అబ్బాయి చేశారా అనేది పక్కన పెడితే పక్కా చీటింగ్. ఒక లివింగ్ రిలేషన్షిప్ లేకపోతే ఒక మ్యారేజ్ అనేది లైవ్లో ఉన్నప్పుడు ఇంకొకరిని చేసుకోవడం మహానేరం. అటువంటిది 50 మందిని చేసుకున్నారని మీరు చెప్తున్నారు. అట్లా చేసుంటే అది మన సంస్కృతికి వ్యతిరేకము. చీటింగ్ చేస్తూ అదొక ప్రవృత్తిగా పెట్టుకొని వృత్తిగా పెట్టుకొని అలా చేయటం అనేది చాలా చట్ట వ్యతిరేకం. దాని మీద శిక్షార్హులు. ఆ భర్త ఆశ్చర్యపోడంట సార్. ఆవిడ చెప్పే మాటలకి అక్కడున్న ఏజ్కి ఆవిడ రూపురేపులకు సంబంధమే లేదంట. తీరా ఏంటని చూస్తే ఆధార్ కార్డులో ఆవిడ వయసు, ఆవిడ బాజీ భర్త పేర్లు ఎన్ని ఉంటే ఇక అప్పటికి పోలీసులను ఆశ్రయించాడంట పాపం ఆయన. ఇప్పుడు ఏంటంటే మేకప్ వల్ల కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కొన్ని విషయాల్ని వెంటనే సేకరించవచ్చు. లేకపోతే ఇప్పుడు ఒక పర్టికులర్ మీటింగ్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి మనకు సొంత తెలివితేటలు లేకపోయి ఉండొచ్చు, బట్ మన వాట్సాప్లోనూ లేకపోతే గూగుల్ సెర్చ్ ద్వారానో ChatGPT ద్వారా కానీ ఈ సెర్చ్ చేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ బుర్ర కొంచెం షార్ప్ ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాటలు చెప్పి మోసం చేయాలనే ఒక దురుద్దేశం ఉంది కాబట్టి పర్టికులర్లీ వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్లలో స్కైపుల్లో కానీ లేదా ఇతర మాధ్యమాల్లో వాళ్ళు కాంటాక్ట్ దగ్గరికి వచ్చి వాయిస్ కూడా ట్యూన్గా చాలా అఫెక్షనేట్గా కాయిన్ చేసిన వర్డ్స్ తోటి మనసులో ఏముండదండి దొంగలోళ్ళు షార్ట్ టర్మ్లోనే ఒకరి మీద ఒకరికి ఎలా ప్రేమ పడుతుందండి. 40-50 ఏళ్ళు అయిన తర్వాత కూడా ముసలి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచినీళ్ళ గ్లాస్ అడిగితే ఆమె తెచ్చిచ్చేటప్పుడు ఒక ఓర చూపు చూస్తే దాంట్లో కూడా ఒక ప్రేమ, అనురాగం, ఆనందం వస్తుంది. సో ఇట్స్ నాట్ లస్ట్. సో
నువ్వు పెళ్లి చేసుకున్నావు 50 మందితో మళ్ళీ పెళ్లి చేసుకున్నారంటున్నారు. ఇదంతా మోసంగా ఏంటి? వ్యాపారం. అబ్బో చాలా చూసాను సార్. మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ లో అయితే ఇట్లాంటి చాలా వచ్చాయి ఈ మధ్య. అందులో ఇది ఒకటి అమ్మాయి చేసిందంటే అందరు నోరెళ్ళ నోరెళ్ళ పెట్టుకుంటారు. మామూలుగా జనరల్ గా అబ్బాయిలు చేస్తుంటారు చేస్తూ ఉంటారు. అనేది ఒక అలిగేషన్. రైట్. ఇక్కడ అమ్మాయి చేయటం, లేకపోతే ఒక మాజీ భార్య ఇంకొకరితో సంబంధం పెట్టి అందులో పోలీస్ ఆఫీసర్లు ఉంటా మరి దారుణం సార్. మోసపోయారంట పాపం అమ్మాయి చేతిలో. వాళ్ళే ఈజీగా అందరు పోతారు. పెద్ద పెద్ద అధికారులు ఎక్కువ ఎందుకు పోతారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎక్కువ మందికి వర్క్ బర్డన్ వల్ల కానీ, లేకపోతే ఇతర ప్రేమ నోచుకోలేనందువల్ల కానీ, ఎవరైనా ఇంత ప్రేమ చూపిస్తే అది వాస్తవం నిజం అనుకొని నమ్మేసి త్వరితగతిన వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. అలా అట్రాక్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు అదొక అవకాశం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఎక్స్పెక్ట్ చూపించరు. దే డోంట్ షో. అంటే కళ్ళబొల్లి మాటలు ఎంత తీయగా, ఎంత మధురంగా, ఎంత హాయిగా, ఎంత స్పీడ్గా మైండ్లోకి లేకపోతే హార్ట్లోకి వెళ్ళేటట్టు మాట్లాడతారంటే అవి చూసినప్పుడు ఇది నిజం అనుకొని నమ్మేసి ఆ నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేయరని చెప్పి అనుకొని, సరే మనకు ఒక అవకాశం ఇది, మనకు జీవితంలో పోగొట్టుకుంది, ఇక్కడ ఏదో కొంత దొరుకుతుంది, కొంత పీస్ వస్తుంది అని చెప్పి వస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళు చేసిన ఇవన్నీ చూసుకొని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే అంత పచ్చి మోసం, దగ, అన్యాయం, అక్రమం, కేవలం కొన్ని కోరికలను తీర్చుకోవడానికి. నేను ఒక కేసు చెప్తాను మీకు. ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది, నిజంగానే ప్రేమించింది. వాడు అమెరికాలో ఉన్నాడు. ఈ అమ్మాయి అమెరికాకి వెళ్ళే పరిస్థితి లేదు. వాడు పర్మనెంట్ రెసిడెంట్ కాదు. అందుకని ఇంకొక అతన్ని పర్మనెంట్ రెసిడెంట్ అతన్ని, అంటే అమెరికాలో సిటిజన్షిప్ అన్ని ఉన్నవాడిని, అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకొని వేరే వాడిని పెళ్లి చేసుకొని వాడి కట్ట కానుకలు అన్నీ ఏదో విధంగా అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ విడాకులు ఇచ్చి వాడు లవర్తో వెళ్ళిపోయింది. సో నీకు మైండ్ ఏంటి, నా లవర్ దగ్గరికి చేరాలి, వీడేమైపోయాడు, వీడు ఎట్లా అయిపోయాడు అని నీకు అవసరం లేదు. కొన్ని రోజులు తను భార్యగా షీ యాక్టెడ్ అంతే, వెళ్ళడానికి మాత్రమే. అంటే మేక్ బిలీవ్ స్టోరీ. నువ్వంటే ఇష్టం, నీ పోస్ట్ అంటే ఇష్టం అని చెప్పి చేసి అలా జరుగుతూ ఉంటాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.